వెల్కమ్ టు మీ చైతన్య ప్రియాస్ కిచెన్. కుకింగ్ మేడ్ సింపుల్, ఫ్లేవర్స్ మేడ్ స్పెషల్. ఈరోజు చాలా సింపుల్గా అండ్ చాలా టేస్టీగా ఉండే పొటాటోస్ తోటి శనగపప్పుని యూస్ చేసి సింపుల్గా ఈ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా. ముందుగా శనగపప్పుని ఇలా 2 to 3 అవర్స్ నానపెట్టేసుకున్నామంటే చాలా తొందరగా కుక్ అయిపోతుంది. దాన్ని ప్రెషర్ కుక్కర్లో కానీ నార్మల్గా కానీ ఇలా బాయిల్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి. ముందుగా స్టవ్ ఆన్ చేసేసుకొని కర్రీ ప్రిపరేషన్కి ఒక కడాయి పెట్టేసుకొని 2 to 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, ఈ కర్రీకి ఈ స్పైసెస్ చాలా టేస్ట్ని ఇస్తాయి. మసాలా ఫ్లేవర్ తోటి గ్రేవీ చాలా బాగుంటుంది. కొద్దిగా 1/2 టేబుల్ స్పూన్ సోంపు, 3 లేదా 4 లవంగాలు, కొద్దిగా దాల్చిన చెక్క వేసుకొని ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి మగ్గించుకోవాలి. ఉల్లిపాయల్లోనే చెక్కు తీసి చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న పొటాటోస్ని కూడా వేసేసి కుక్ చేసుకోవాలి. సాల్ట్ని మాత్రం తర్వాత యాడ్ చేసుకోవాలి. ఆలుగడ్డలు కుక్ అవ్వవు కాబట్టి పసుపును మాత్రం వేసేసి ఫ్రై చేసుకున్నాను. 2 టమాటాలని సన్నగా కట్ చేసేసుకొని అందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి టమాటాలు మగ్గిన తర్వాత చిల్లీ పౌడర్, సాల్ట్ వేసేసుకొని కుక్ చేసుకోవాలి. ఇప్పుడు బాయిల్ చేసి పెట్టుకున్న శనగపప్పును కూడా వేసి కొద్దిగా వాటర్ని యాడ్ చేసేసుకొని కర్రీని ప్రిపేర్ చేసుకోవాలి. మా అమ్మ అయితే ఈ కర్రీస్ని థర్స్డేస్ ఆర్ సాటర్డేస్లో చేస్తుంది. ఇంట్లో నాన్ వెజ్ తినరు కాబట్టి ఇది కొంచెం మసాలా ఫ్లేవర్ తోటి టేస్టీగా ఉంటుంది. ఎవ్వరు ఏ వంక పెట్టకుండా చాలా ఇష్టంగా తినేస్తారు. చివరగా కొద్దిగా గ్రేట్ చేసి పెట్టుకున్న కోకోనట్, ధనియాల పొడిని వేసి గ్రేవీ కన్సిస్టెన్సీ అడ్జస్ట్ చేసేసుకొని కొత్తిమీరతోటి సర్వ్ చేసేసుకోవడమే. తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫర్ మోర్ రెసిపీస్.